ఒక పాప చిన్న పాప దేక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి వాళ్ళకి తెలియదు కదా చార్జర్ తీసి నోట్లో పెట్టుకుందంట. గిల కొట్టుకుని చచ్చిపోయింది. వాళ్ళ మమ్మీ ఈ ఛార్జింగ్ పిన్ లో ఛార్జింగ్ పెట్టేసుకుని హడావుడి కదా, చాలా స్పీడ్ గా వెళ్ళాలి పాపం, మరి పెద్ద పని వెనక మిగిలిపోయింది. హడావుడిగా పిన్ తీసేసి స్విచ్ కట్టడం మర్చిపోయి పాపను అక్కడ ఆడుకోమని చిన్న బొమ్మ ఇచ్చి వదిలేసి ఆ గదిలోకి వెళ్ళిపోయి హాల్లోకి ఎక్కడికి వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ చేసుకుంటుంది మహాతల్లి. ఆవిడ ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ చేసుకుంటూ ఆ పనిలో బిజీగా ఉండగా ఈ పాపకి ఏం తెలుస్తుంది? చిన్న పాప ఆ బొమ్మ దగ్గరే ఉంటది అనుకోవడం మన మూర్ఖత్వం, మన వివేకం. వాళ్ళకి తెలియదు. అలా పాక్కుంటూ వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ వదిలేసినటువంటి ఆ చార్జర్ పిన్ తీసుకుని నోట్లో పెట్టేసుకుంది, చచ్చిపోయింది. 9 నెలల కష్టం, 10 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఏం చేసుకుంది? పాడు చేసుకుంది. ఎంత ఏడ్చినా బిడ్డ మళ్ళీ తిరిగి రాదు. ఆ బిడ్డలు లేక ఎంతో మంది లోపల ఏడుస్తున్నారు. వీళ్ళు కొవ్వెక్కి కొట్టుకుని అలాంటి బిడ్డల్ని చేతులారా చంపుకుంటున్నారు. అది మూర్ఖుల తరం అంటున్నాను. అందుకే మూర్ఖులు పెరిగిపోతున్నారు రోజుకి. జ్ఞానం తగ్గిపోతుంది మనుషుల్లో. అరే పిల్లల్ని కన్నామంటే సరిపోదు, వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. వాళ్ళకి తెలియదు, ఇంకా లాజికల్ గా ఆలోచించడం తెలియదు. ఇది నోట్లో పెట్టుకుంటే చచ్చిపోతామా బతుకుతామా అవన్నీ తెలియదు వాళ్ళకి. ఏదో కొత్త ఐటమ్ దొరికింది నోట్లో పెట్టేసుకున్నాం అంతే తెలుసు వాళ్ళకి. వాళ్ళకి జ్ఞానం లేదనుకుంటున్నాం. మరి ఈవిడికి ఉందటి జ్ఞానం, ఈవిడికి అంతకంటే జ్ఞానం లేదు. అందుకే చంపేసుకుంది బిడ్డని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తల్లులు తండ్రులు కూడా.